ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి బంగారం వెండి ధరల గురించి అసలు మాట్లాడుకోవాలంటే కూడా మాట్లాడుకోవాలా వద్దా అర్థం కావట్లేదు. ఇంకా వెండి జోలికి వెళ్తే అసలు నా దగ్గరికి రావద్దు అని అంటుంది, నేను తగ్గేదే లేదంటుంది. మరి గతంలో చూసుకుంటే మనము బంగారానికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ వెండికి బహుశా ఇవ్వలేదేమో, కానీ ఈరోజు అప్పట్లో వెండి కొన్న వాళ్ళకి ఈరోజు చూసుకుంటే డబుల్ ట్రిబుల్ కూడా అయిందని చెప్పుకోవాలి. వెండి ధర అసలు ఆగటం లేదు, పరుగులు పెడుతుంది. 3,40,000 వరకు అయితే వచ్చేసింది. ఒకరోజు తగ్గుతుంది, ఒకరోజు పెరుగుతుంది, అంటే కొంచెం స్వల్పంగా. ఒకసారి చార్ట్ చూద్దాం మనము. అసలు హైదరాబాద్కి సంబంధించి మాట్లాడుకుంటే మనము వెండి రేట్ అంటే 1 గ్రామ్ నుంచి 1000 గ్రాముల వరకు చూసుకుంటే నిన్న ఎలా ఉంది, ఈ రోజు ధర ఎలా ఉంది, ఎంత తగ్గింది, ఎంత పెరిగింది, ఒక్కసారి మాట్లాడుకుందాం. చూస్తే హైదరాబాద్కి సంబంధించి 1 గ్రాము వెండి ఈరోజు 340 రూపాయలు ఉంది 1 గ్రాము. అదే నిన్న చూస్తే 345 రూపాయలు ఉంది. 5 రూపాయలు చేంజ్, అంటే 5 రూపాయలు తగ్గింది మైనస్. మళ్ళీ అలాగే 8 గ్రాములు వెండి చూసుకుంటే ఈరోజు 2,720 రూపాయలు ఉంది. నిన్న చూసుకుంటే 2,760 రూపాయలు ఉంది. 40 రూపాయలు మనకి తగ్గుముఖం పట్టింది. అలాగే 10 గ్రాములు వెండి చూసుకుంటే ఈరోజు 3,400, నిన్న చూసుకుంటే 3,450 రూపాయలు. 50 రూపాయలు ఇక్కడ మళ్ళీ తగ్గింది. అలాగే 100 గ్రాములు వెండి చూసుకుంటే ఈరోజు 34,000 ఉంది. నిన్న చూసుకుంటే 34,500, 500 తగ్గింది. అలాగే 1000 గ్రాములు అంటే 1 గ్రామ్ నుంచి చూసుకున్నాం మనం. ఇప్పుడు 1000 గ్రాములు వెండి చూస్తే ఈ రోజు ధర 3,40,000. చూడండి, 1000 గ్రాములు బంగారం ధర అంటే 3,40,000. అలాగే నిన్న చూస్తే 3,45,000 ఉంది. ఎంత తేడా ఉందంటే 5,000 ఇక్కడ తగ్గింది, తగ్గుముఖం చూపిస్తుంది. అంటే 1 గ్రామ్ నుంచి 1000 వరకు, అంటే 1000 గ్రాములు అంటే ఇక్కడ మనకి కేజీ వెండి ఇక్కడ ఎంత ఉందంటే 3,40,000 ఈ రోజు ధర. అలాగే నిన్నటి ధర ఎంత ఉంది, 3,45,000 చూపిస్తుందండి. అంటే 5,000 తగ్గుముఖం పట్టింది. ఇది నిన్నటికి ఈ రోజుకి ధర. మరి ఒక్కసారి మనం 10 రోజులది వెండి ధర ఎలా ఉందో కూడా మాట్లాడుకుందాము. 10 రోజుల వెండి ధర అంటే జనవరి 13 నుంచి జనవరి 22 వరకు చూసుకుంటే, ఇది కూడా హైదరాబాద్కి సంబంధించి గత 10 రోజుల నుంచి చూస్తే 10 గ్రాములు వెండి, 100 గ్రాములు వెండి కేజీ ఒకసారి చూద్దాం. జనవరి 13 తారీఖుని 10 గ్రాములు వెండి చూసుకుంటే 2,920 రూపాయలు ఉంది. అలాగే 100 గ్రాములు చూసుకుంటే 29,200. మరి ఇక కేజీకి వెళ్ళిపోతే 2,92,000. ఇక్కడ చూడండి 5,000 పెరిగింది, ఇక్కడ ప్లస్ 5,000 అంటే 5,000 పెరిగింది. అలాగే జనవరి 14 తారీఖు చూసుకుంటే 10 గ్రాములు వెండి ధర 3,070 రూపాయలు. 100 గ్రాములు వెండి ధర చూసుకుంటే 30,700 ఉంది. ఇక కేజీకి వెళ్తే 3,07,000. ఇక్కడ కూడా మనకి 15,000 పెరిగిందండి. చూసారు కదా, ఇక్కడ మనకి 13 తారీఖు నుంచి 14 తారీఖు చూసుకుంటే 13 తారీఖున వచ్చేసి 5,000 పెరిగింది. మళ్ళీ 14 తారీఖు వచ్చేస్తే 15,000 పెరిగింది. అంతే, ఎంత ఫాస్ట్గా వెండి పెరుగుతుందో అర్థమవుతుంది కదా. మళ్ళీ అలాగే జనవరి 15కి వెళ్దాం. మళ్ళీ 10 గ్రాములు వెండి చూసుకుంటే 3,100 రూపాయలు ఉంది ఇక్కడ. అలాగే 100 గ్రాములు చూసుకుంటే 31,000 ఉంది. ఇంకా కేజీకి వెళ్ళిపోతే 3,10,000 రూపాయలు ఉంది. ఇక్కడ మళ్ళీ మనకి 3,000 పెరిగింది. ఇక్కడ నిన్న చూసుకుంటే అంటే 14వ తారీఖున 15,000 పెరిగింది, 15వ తారీఖు మళ్ళీ 3,000 పెరిగింది. చూడండి ఎంత పెరుగుతుందో వెండి రోజు రోజుకి. అలాగే 16 తారీఖు జనవరి 16 తారీఖు చూసుకుంటే 10 గ్రాములు వెండి ధర 3,060 రూపాయలు. అలాగే మళ్ళీ 100 గ్రాములు చూసుకుంటే 30,600 రూపాయలు. ఇంకా కేజీ వరకు వెళ్తే 3,06,000 ఉంది. ఇక్కడ మళ్ళీ మనకి 4,000 తగ్గింది. అంటే ఇక్కడ కొంచెం తగ్గిందంటే నిన్నటికి పెరిగింది, ఈరోజు కొంచెం తగ్గింది అనమాట. ఒక రోజుకి తేడా ఉంది ఇక్కడ. మళ్ళీ జనవరి 17 తారీఖు చూసుకుంటే అలాగే 10 గ్రాములు వెండి ధర 3,100 రూపాయలు. 100 గ్రాములు 31,000 ఉంది ఇక్కడ. మళ్ళీ కేజీకి వెళ్ళిపోతే 3,10,000. మళ్ళీ ఇక్కడ 4,000 పెరిగిపోయింది. చూడండి, 16 తారీఖునేమో 4,000 తగ్గింది, 17 తారీఖు వేలు మళ్ళీ 4,000 పెరిగింది. మళ్ళీ 18 తారీఖు చూసుకుంటే 10 గ్రాములు వెండి 3,100 రూపాయలు. అలాగే 100 గ్రాములు చూసుకుంటే 31,000 ఉంది. ఇక 1 కేజీకి వెళ్తే 3,10,000 రూపాయలు. 0 అంటే ఇక్కడ పెరగలేదు, తగ్గలేదు, అలాగే స్థిరంగా బ్యాలెన్సింగ్గా ఉంది. అంటే జనవరి 18వ తారీఖుని వెండి ధర స్థిరంగా ఉంది, పెరగలేదు, తగ్గలేదు. కేజీ వెండి వచ్చేసి ఆ రోజు 3,10,000. ఇంకా మనం 19వ తారీఖు వెళ్తే కనుక 10 గ్రాములు 3,180 రూపాయలు.
100 గ్రాములు చూసుకుంటే 31,800 రూపాయలు. ఇక కేజీకి వెళ్తే 3,18,000 అండి. ఇక్కడ చూడండి 8,000 పెరిగింది ఒకేసారి. అంటే 18వ తారీఖు అసలు పెరగలేదు, తగ్గలేదు. 19వ తారీఖు చూసుకుంటే ఒకేసారి 8,000 పెరిగింది వెండి. అంటే ఈ లెక్కన వెండి ఎంత ఫాస్ట్‌గా పెరుగుతుందో మీకు అర్థమైపోయి ఉంటుంది. మరి జనవరి 20 తారీఖు వద్దాము. 10 గ్రాములు 3,400 రూపాయలు. అదే 100 గ్రాములు చూసుకుంటే 34,000 ఉంది. ఇంకా కేజీకి వెళ్తే 3,40,000 ఉందండి కేజీకి వెళ్తే. ఇక్కడ చూడండి 22,000 పెరిగింది ఒకటేసారి. అంటే జనవరి 20వ తారీఖు 22,000, జనవరి 19వ తారీఖు 8,000 పెరిగింది, జనవరి 20వ తారీఖు 22,000 పెరిగింది ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ 21వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 3,450 రూపాయలు. 100 గ్రాములు చూసుకుంటే 34,500 ఉంది ఇక్కడ. మళ్ళీ అలాగే కేజీకి వెళ్ళండి 3,45,000. ఇక్కడ మళ్ళీ 5,000 మళ్ళీ పెరిగింది ఇక్కడ. అలాగే ఇంకా జనవరి 22వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు వెండి 3,400 రూపాయలు, 100 గ్రాములు వచ్చేసి 34,000, 1 కేజీకి వెళ్తే 3,40,000. అంటే ఇక్కడ మళ్ళీ 5 గ్రాములు తగ్గింది. వెండి చూసుకుంటే మనకి 5,000 పెరుగుతుంది, మళ్ళీ 15,000, మళ్ళీ 3,000. అంటే గత 10 రోజులుగా చూసుకుంటే మనకి ఒకరోజు 5,000 పెరిగింది, ఒకరోజు 15,000 పెరిగింది, మళ్ళీ తర్వాత 3,000 పెరిగింది, తర్వాత మళ్ళీ 4,000 తగ్గింది, మళ్ళీ తర్వాత 4,000 పెరిగింది, తర్వాత మళ్ళీ స్థిరంగా ఉంది, మళ్ళీ 8,000 పెరిగింది, మళ్ళీ 22,000 పెరిగింది, మళ్ళీ 5,000 పెరిగింది, మళ్ళీ ఇప్పుడు 5,000 తగ్గింది. అంటే స్వల్పంగా కొంచెం తగ్గింది వెండి. కాకపోతే మనం చార్ట్ చూస్తున్నాం కదా, నిన్నటి ధరలు ఎలా ఉన్నాయి, ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయి, గత 10 రోజులుగా కూడా రేట్స్ ఎలా ఉన్నాయి. మరి సిల్వర్ విషయంలో చాలా మంది నెగ్లెక్ట్ చేసే ఉంటారు, కొంతమంది మాత్రం సిల్వర్ విషయంలో ఇంపార్టెన్స్ ఇస్తారు. సిల్వర్ కూడా చాలా వరకు కొని పెట్టుకుని ఉంటారు. గతంలో చూసుకుంటే మనము వెండి వస్తువులు అనగానే ఓన్లీ పూజ సామాగ్రి అని అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు వెండి వాడకం అనేది ప్రతి దానిలో ఉంది. ఆటోమొబైల్స్ కానీ, ఛార్జింగ్ స్టేషన్సే కానీ, కేబుల్స్ కానీ, ఇంక ఇవన్నీ చూసుకుంటే డేటా సెంటర్స్లో కానీ వెండి వాడకం అనేది చాలానే చూస్తున్నాం. సుమన్ టీవీలో కూడా ఎంతో మంది అనలిస్టులు ఈ బంగారం వెండి పైన కూడా డైలీ వీడియోస్ చేసి డైలీ వీడియోస్ కూడా చెప్తున్నారు. ధరలు ఎలా పెరుగుతున్నాయి, ఎలా తగ్గుతున్నాయి, ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది, మరి ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఇన్వెస్ట్మెంట్ చేయొద్దా, చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయొద్దు, ఇలాంటి అన్ని ఇన్ఫర్మేషన్ కూడా డైలీ మీకు సుమన్ టీవీలో అందిస్తున్నాము. మరి సుమన్ టీవీలో వస్తున్నటువంటి వీడియోస్ అన్నిటి కూడా మీరు ఫాలో అవ్వండి. సో ఇది మాత్రం ఈరోజు వెండి ధరలు నిన్న ఎలా ఉన్నాయి, ఈ రోజు ఎలా ఉన్నాయి, గత 10 రోజులుగా ధర ఎలా ఉంది అనేది మనం చార్ట్ రూపంలో చూసాం. థ్యాంక్ యూ.